నేను ఒకరోజు ఒక చిన్న విషయం జరిగింది. చర్చికి వెళ్దామని, సంఘానికి లేదా చర్చికి వెళ్దామని అనే ఉద్దేశంతో నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే నా స్నేహితుడు శరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అక్క మా ఇంటి ముందు నుంచి వెళ్తూ, తమ్ముడు ఎక్కడికి అని అడిగింది. ఎక్కడికి అని అడిగితే అక్క ప్రేయర్కి వెళ్తున్నాను అని అన్నాడు. ఆదివారం ఆ రోజు ప్రేయర్కి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను అని చెప్పాను. చెప్తే ఆమె బండి మీద ఉంది. సరే తమ్ము, మాది చాలా పెద్ద సంఘం, మాది వస్తావా తీసుకెళ్తానని అన్నది. లేదక్క నాది చిన్న సంఘమేని, మా సొంత సంఘము, మరి అక్కడికి రాలేను నేను అని చెప్పాను. సరే అయితే నేను దిగబెడతాను అని అన్నాను. సరే అయితే వస్తాను అక్కడ చెప్తే నన్ను ఇక్కడ వరకు నీలమ్మ గుడి వరకు నాకు దించింది ఆమె. అంటే ఆమె మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, సంఘం అనేది ఎక్కువ మంది జనాలు ఉండాలా, ఆర్భాటంగా ఉండాలా, ఐశ్వర్యంగా ఉండాలా, టిప్ టాప్గా ఉండాలా, మంచి దుస్తులు ధరించి రావాలా, నగలు పెట్టుకొని రావాలా, లిప్స్టిక్స్ వాడాలా, మంచి జోళ్ళు వేసుకొని రావాలా. ఇది ఆమె యొక్క ఆలోచన ఏమో అని నాకు అనిపించింది. పెద్ద సంఘం తమ్ముడు చాలామంది ఉంటారు, అంటే అత్యధికమైనటువంటి ఉద్యోగులు ఉంటే సంఘం అది ఏమా? అత్యధికమైనటువంటి ఉద్యోగులు ఉంటే అది సంఘం అవుతా? కాదు. మరి సంఘానికి వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడాను చక్కగా అలంకరించుకుంటే అది సంఘం అవుద్దా? అవదు. మరి కారుల్లోని లేకపోతే మంచి మంచి వాహనాల్లో వస్తే సంఘం అవుద్దా? ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంఘం అంటే ఏంటమ్మా? గత వారం విన్నారు కదా అమ్మా, చెప్పమ్మా. మీకు తెలిసింది చెప్పడానికే, ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కాదు, మీరు మాట్లాడాలా. మీరు మాట్లాడకపోతే ఇక్కడ సంఘ కాపరి మీకోసం ఉండటం కూడా వ్యర్థమేమో కదా. మాట్లాడాలా. మీరు మాట్లాడటానికి అయితేనే మాత్రమే మీరు సంఘానికి రావాలి. సంఘానికి ఎప్పుడు రావాలి అంటే మాట్లాడటానికి మాత్రమే రావాలి, ప్రార్థన చేయటానికి మాత్రమే రావాలి. సంఘ కాపరి ఏం చెప్తే దేవుని వాక్యం, ఆ దేవుని వాక్యాన్ని విని మనసులో నాటింప చేసుకోవడానికి మాత్రమే రావాలి. అర్థమైందమ్మా? మీరు మాట్లాడేది మనతో కాదు. ఎక్కడ చెప్పాం కదా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో అక్కడ నేనున్నానని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఈ ఎండ సమయంలో కూడా మనతో ఉన్నారు ఆయన. మనకి ఎలా ఒక్క పోస్తుందో అతనికి కూడా ఒక్క పోస్తుంది. ఓకే, అయినా కూడా మనతో ఉన్నారు ఆయన. మరి ఆయనతో మనం మాట్లాడాలి కదా. మన ఇంటికి ఎవరో కొత్తగా ఇరుగు పొరుగు ఎవరో మన ఇంటి పక్కన దిగారంటే వాళ్ళతో ఒక గంట సేపు సొల్లు కొడతామా లేదా? లేదా ఫోన్లో ఎవరో పరిచయం అయితే ఫోన్లో ఒక గంట 2 గంటలు మాట్లాడతామా లేదమ్మా? మరి దేవుడు యొక్క కుమారుడు, దేవుని ఆత్మ మనతో ఇక్కడ ఉండేటప్పుడు మనం మాట్లాడాలి వద్దా? మాట్లాడాలి కదా. మరి మాట్లాడాలా. ఇక్కడ భయపడటానికి, భయాన్ని వేయటానికే మనం క్రీస్తుని నమ్ముకున్నాం. సిలువ ఇక్కడ పెడతారు, సంఘ కాపరి గారు త్వరలో పాస్టర్ గారు సిలువ పెడతారు. సిలువను చూడండి. సిలువను చూస్తే మీకు ధైర్యం వస్తుంది. సిలువను చూస్తే మీకు మాట్లాడగలరు. మాట్లాడాలి. అర్థమైందమ్మా? బాబు పిల్లలు ఏం పేరమ్మా నీ పేరు? ఇమ్మానియేలా? ఇమ్మానియేల్ గత వారం వచ్చావు, ఆదివారం. ఏం చెప్పాను? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి చెప్పాలి. మరి మీరు మర్చిపోతే, దేవుని ఆత్మతో నింపబడి క్రీస్తునందు విశ్వాసం కలిగి, చెప్పండి, దేవుని ఆత్మతో నింపబడి. నాతో పాటు చెప్పాలా, 3 సార్లు చెప్పాలా. సంఘం అనగా దేవుని ఆత్మతో నింపబడి క్రీస్తునందు విశ్వాసం కలిగి ఏక శరీరులుగా పిలువబడిన
మనమందరము సంఘమునకు చెంది ఉన్నాము. ఇదే సంఘం. సంఘం అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? సంఘం అంటే ఏంటి చెప్పు మళ్ళీ. దేవుని ఆత్మతో నింపబడి క్రీస్తునందు విశ్వాసము కలిగి ఏక శరీరులుగా మనం అందరము కూడా ఏక శరీరులుగా ఎక్కడైతే కూడి ఉంటామో అదే సంఘం. అర్థమైందా కిషోర్? ఇప్పుడు అర్థమైంది కదమ్మా. రెండు అంశాలు అందులో ఉంటాయి. సంఘం అనగా ఎవరైనా సంఘం అంటే ఏంటి అని అడుగుతారు. సంఘం అంటే మేమందరం కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారము. రెండోది యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉన్నవారము. అంతే, సింపుల్. ఇదంతా చెప్పక్కర్లే. ఆ తర్వాత మీరు ఏ సంఘం పేరు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పొచ్చు. మాది మహానయము క్రీస్తు సంఘము, లేదా మాది బాప్టిస్ట్ సంఘము, లేదా మాది ఆర్సిఎం సంఘం అనేది తర్వాత విషయం. బట్ ప్రైమరీ వర్డ్ ఈజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్లేషియా ఈజ్ సంఘం అనగా దేవుని యొక్క ఆత్మతో నింపబడుట. రెండు, క్రీస్తునందు విశ్వాసం కలిగి ఐక్యముతో కూడుట. ఈ రెండే సంఘం. అర్థమైందా? అయితే ఇప్పుడు రెండవ పాఠంగా ఈ వారం ఏం చెప్పుకుందామని అనుకున్నాం? ఏంటమ్మా? అదే సంఘంలో మనకి ఏం దొరుకుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం. నిత్య జీవము, పాప క్షమాపణ. నిత్య జీవము, పాప క్షమాపణ సంఘము ద్వారా. అంటే సంఘానికి ఎవరు అధికారిగా ఉన్నారు? సంఘమునకు క్రీస్తు అధికారిగా ఉండి మనందరం కూడా క్రీస్తుని యొక్క శరీర భాగములుగా ఉన్నాము. అర్థమైందా? ముందు సంఘం అంటే ఏంటో తెలుసుకున్నాం. రెండోది ఆ సంఘానికి అధిపతి ఎవరనేది తెలుసుకున్నాం. ఎవరు అధిపతి? యేసుక్రీస్తు. ఆ సంఘంలో ఉన్నటువంటి మన విశ్వాసులందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీర భాగములు. అర్థమైందా ఇప్పుడు మీకు? సింపుల్గా సంఘం అంటే ఏంటి, సంఘంలో ఎవరున్నారు, ఆ సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు? అర్థమైందా? సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఎవరని మనం తెలుసుకున్నామా? సంఘంలో మనకున్న నాయకులు ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. మరి సంఘంలో ఉన్న విశ్వాసులు మనం ఏమవుతాము? యేసుక్రీస్తు వారికి శరీర భాగములు అవుతాము. ఏ శరీర భాగమైనా కూడా పాడైంది అని అంటే ఆ యొక్క నొప్పి ఎవరికి తెలుస్తుంది? సంఘానికి అధిపతి నాయకుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి తెలుస్తుంది. అందుకు మనం ఏంటంటే క్రీస్తుని పోలి జీవించాలి. క్రీస్తుని పోలి మనం ఏ రోజైతే జీవిస్తామో అప్పుడు సంఘ కాపరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి మనము విధేయులుగా, విశ్వాసులుగా ఉన్నట్లే. మనం అడ్డమైన పనులు చేసి, అడ్డమైనటువంటి వేషాలు వేసేసి, లేకపోతే మనకు నచ్చినట్లు మనం తిరిగేసి, తాగేసి, ప్యాకెట్ ఆడేసి, లేకపోతే అమ్మాయిలను కామెంట్ చేస్తూ, లేకపోతే అమ్మాయిలు వెనక తిరగడం, ఇటువంటివన్నీ ఏం చేయకూడదు. అవన్నీ చేస్తూ సంఘానికి వస్తే మనం ఎవరిని బాధ పెట్టిన వాళ్ళం అవుతామో? యేసుక్రీస్తు వారిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అంటే ఇప్పుడు మనలో దేవుని ఆత్మ ఉంటుందా? ఉండదు. దేవుని ఆత్మ మనలో ఉండాలి అని అంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన్ని పోలి మనము జీవించాలి. అర్థమైందా? మరి ఈ వారం మనం యేసుక్రీస్తు వారి తరువాత సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పచెప్పారు, ఈ సంఘానికి ఎవరు నాయకులు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఏమా? మనకు ఉండేది దేవుడు, దేవుని ఆత్మ. రెండు, క్రీస్తు యందు విశ్వాసము. మరి దేవుని ఆత్మతో నింపబడి యేసుక్రీస్తు వారి విశ్వాసంతో మనము జీవించాలి అంటే మనల్ని నడపడానికి ఒక వ్యక్తి అవసరము. మన సంఘానికి ఒక నాయకుడు అవసరము. ఆ నాయకుడు ఎవరైనా కావచ్చు. అర్థమైందమ్మా? నాయకుడు ఎవరైనా కావచ్చు. అంటే దేవుడు ఎవరినైనా పిలుచుకొనగలరు. అర్థమైందా? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు, భక్తులందరూ కూడా కొంతమంది శారీరకమైనటువంటి బలహీనులు కొంతమంది ఉన్నారు. అర్థమైందా? శారీరకమైనటువంటి బలహీనులు కొంతమంది ఉన్నారు. అలాగే
ఆర్థిక పరమైనటువంటి అంటే ధనం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాగే పవర్, శక్తి, అధికారం లేనటువంటి వారు కొంతమంది భక్తులు ఉన్నారు. కానీ దేవుడు అధికారం చూడలే, ఆ శరీర ఆకృతిని చూడలే, వారు రాజరికాన్ని చూడలే, కానీ దేవుడు పిలుచుకున్నారు. అటువంటి వారిలో మోసే ఉన్నారు, ఎస్టీఎల్ ప్రవక్త ఉన్నారు, అలాగే ఎలీషా ఉన్నారు, అలాగే మేకా ప్రవక్త ఉన్నారు. ఇటువంటి ప్రవక్తలు అందరూ కూడా కొంతమంది ప్రవక్తలు దేవుడు పిలుచుకొని ఎన్నిక చేశారన్నమాట. అర్థమైందమ్మా? అంటే దేవుని యొక్క పిలుపు అందరిపైన ఉంటుంది. అర్థమైందా? ఆ యొక్క పిలుపు అనేది ఎవరైతే అందుకొని దేవుని యందు క్రమశిక్షణ కలిగి జీవిస్తారో వాళ్ళని సంఘ కాపరిగా దేవుడు ఆశీర్వదిస్తారు. అర్థమైందమ్మా? మరి గత శుక్రవారం, ముందున్నటువంటి శుక్రవారము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం కదమ్మా, తెలుసు కదా గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత క్రీస్తు యొక్క పునరుత్థాన పండగ. మనందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన పండగని మనము గత ఆదివారం కాక ముందు ఆదివారం జరుపుకున్నాం కదా. ఓకే, తెలుసు కదా మరి క్రీస్తు పునరుత్థాన పండగ అంటే తెలుసు కదమ్మా? తెలీదా? పునరుత్థానం అంటే లేపబడటం, అంటే శారీరకంగా మరణించినప్పటికీ దేవుని యందు మహిమ పరచబడి తిరిగి లేపబడటమే పునరుత్థానం. ఆ పునరుత్థానం ఎవరిలో జరిగిందమ్మా? ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తిలో జరిగింది. అది ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు చూద్దాం. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఇది యేసుక్రీస్తు వారు మరణించి 3వ నాడు లేపబడి దేవుని యొక్క ఆత్మతో లేపబడి పునరుత్థానము అయిన తరువాత జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి దేవుని వాక్యం. అమ్మా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఇప్పుడు సంఘం అంటే ఏంటి అని తెలుసుకున్నాము. ఆ సంఘానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అర్థమైందా? సంఘము, ఆ సంఘానికి ఒక కాపరిని దేవుడు ఇస్తారు. దేవుడు అమ్మ ఒకటి చూడండి, చిన్న లాజిక్. దేవుడు మనల్ని ఆయన రూపంతో మానవులుగా ఈ యొక్క భూమి మీద మనల్ని పుట్టించారు కదా. దేవుని రూపంతో, దేవుని యొక్క ఇమేజ్, గాడ్ క్రియేటెడ్ us in his own image. అతని యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో మనల్ని ఆ విధంగానే సృష్టించారు. సృష్టించినప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమ చూపించడానికి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలే.
అందుకనే మనం ఎప్పుడు తప్పు చేసినా, ఎప్పుడు కష్టంలో ఉన్నా ఆయన తన భక్తులను, ప్రవక్తలను ఈ లోకానికి పంపించి మనల్ని ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అర్థమైందా? ఆ హెచ్చరికలను అయిన తర్వాత ఏం చేశారంటే మనలో ఉన్నటువంటి జన్మ పాపాన్ని పోగొట్టడానికి దేవుడు స్వయంగా తన కుమారుని ఈ లోకానికి పంపారు. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు వారి కాలానికి ముందు కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే వచ్చారు. అలాగే రెండవదిగా యేసుక్రీస్తు వారిని కూడా ఇచ్చి తదనంతరం అంటే క్రీస్తు రెండవ రాకడ వచ్చినంత వరకు కూడా మళ్ళీ మనల్ని కాపాడటానికి ఎవరినన్నా ఇచ్చారు? ఆయన కుమారుడిని ఇచ్చారు. ఇచ్చారా లేదా? ఆయన కుమారుడిని ఇచ్చి మనల్ని ఏ విధంగా బ్రతకాలి దేవుని యందు అని ఒక సంఘముగా మనం ఏర్పడిన తర్వాత ఏ విధంగా మనం బతకాలి అని దేవుడు ప్రణాళిక ప్రకారంగా ఈ సంఘం అనేది ఏర్పాటు చేయబడి ఆ సంఘానికి నాయకుడుగా తలగా యేసుక్రీస్తు తన కుమారుని ఉంచి ఆ తరువాత యేసుక్రీస్తు వారు ఊరకనే వెళ్ళిపోలే. 3 రోజులు అయిన తర్వాత 40 దినాలు ఇక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, లేపబడిన తర్వాత ఎన్ని రోజులమ్మా ఈ భూమి మీద ఉన్నారు ఆయన? 40 రోజులు అందరికీ కనిపించారు. 40 రోజులు. అర్థమైంది కదా? ఇప్పుడు ఎన్ని రోజులమ్మా? 40 రోజులు ఈ భూమి మీద ఆయన అందరికీ కనిపించి వెళ్ళే ముందు ఆయన ఏం చెప్పారంటే ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్ అంటారు. అంటే ఒక గొప్ప ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. ఏంటో ఆజ్ఞ అనేది ఇప్పుడు చదివాం కదా, మరొకసారి చదవండి అమ్మా. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు చెప్పారు కదమ్మా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా జీవించారు, ఆయన దేవుని యొక్క సత్యాన్ని, సువార్తను మనకి ఏ విధంగా ఇచ్చారు, దానిని కంటిన్యూ చేయమని మనకి చెప్పారు. అర్థమైందా? ఆ కంటిన్యూ చేయమని చెప్పటాన్నే మనము ఈ యొక్క వాక్యంలో మనం తెలుసుకుంటున్నాము. అర్థమైందా? ఏం తెలుసుకుంటున్నామా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీరు ఏం విన్నారు కిషోర్? ఏంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ క్రీస్తు ద్వారా? ఇప్పుడు పర్వాలేదు, చెప్పు, పర్వాలేదు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? యేసుక్రీస్తు వారికి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు? కాబట్టి మీరు వెళ్ళి, మీరు అంటే ఎవరు? శిష్యులు వెళ్ళమన్నారు. శిష్యులకి వెళ్ళి ఏం చేయమన్నారు? ఒక పని అప్పు చెప్పారు. ఏం పని అది? తండ్రి యొక్కయు అంటే దేవుని యొక్కయు, కుమారుడు అంటే క్రీస్తు యేసుక్రీస్తు యొక్కయు, అలాగే పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు అంటే బైబిల్, సువార్త, ఏదైతే యేసుక్రీస్తు వారు ఆ యొక్క కాలంలో అంటే ఆయన జీవించినటువంటి సమయంలో ఏదైతే బోధించారో ఆ బోధ చేయమని ఆజ్ఞాపించారు. తన శిష్యులకు చెప్పారు. శిష్యులు ఉన్న కాలం అంతా కూడా వాళ్ళు సువార్త చేశారు. ఆ తర్వాత కూడా దేవుడు ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల ద్వారా సువార్తను, పరిచర్యను చేస్తూనే ఈ రోజు కూడా వచ్చారు. రాబోయే యుగాల్లో కూడా దేవుని యొక్క సువార్త జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము
13వ వచనం. పద్మాచార్య. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపురులుగాను ఉపదేశులుగాను నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందమ్మా. మత్తయి సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యానికి ఇప్పుడు చదువుకున్నటువంటి పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంకు ఉన్నటువంటి సంబంధం తెలిసిందా? యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత ఈ లోకాన్ని విడిచి తండ్రి వద్దకు పరలోకానికి వెళ్ళే ముందు ఏమైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞ ఇక్కడ నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరి యందు ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులమ్మా? దేవుని ఆత్మతో నింపబడి క్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉన్న అందరూ కూడా పరిశుద్ధులే. అమ్మా నువ్వు పరిశుద్ధురాలువేనా? పరిశుద్ధురాలువే. నువ్వు బాప్తిజం ఎవరెవరు తీసుకున్నారు? వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. బాప్తిజం తీసుకోవడం అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ సిన్ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్. పాపం నుంచి నిత్య జీవంలోకి ట్రాన్స్ఫర్ అవ్వడమే బాప్తిజం. బాప్తిజం ఈజ్ నన్ అదర్ దాన్ దట్. దాని గురించి ఇంకొకసారి సంఘ కాపురి గారు చెప్తారు, తర్వాత తెలుసుకుందాం. కానీ ఈరోజు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఏదైతే ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారో ఆ ఆజ్ఞను నెరవేర్చేటువంటి వాళ్ళు ఎవరు అనేది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనకి క్లియర్గా తెలుస్తుంది. మరొకసారి చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము అంటే ఎవరమ్మా? చెప్పాలి మరి, మర్చిపోతున్నారు. ఎక్కడో ఉన్నారమ్మా. మాకు చిన్నప్పుడు రామారావు మాస్టర్ ఉండేవారు. అల్లిన రామారావు మాస్టర్ అని 7వ తరగతిలో ఒక టీచర్ ఉండేవారు. ఆయన ఏం చేసి సోషల్ చాలా చక్కగా చెప్పేవారు. ఆయన ఇక్కడ ఆర్సిఎం సెయింట్ జోసెఫ్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆయన ఏం చేసేవాళ్ళంటే ప్రతి 10 నిమిషాలకి పాఠం చెప్తూ ఒక చిన్న కథలే ఎక్కువ ఉండే పాఠం కన్నా. ఆ పాఠం చెప్తూ మధ్యలోని నిలబెట్టి ఇచ్చేవారు. 1 నిమిషం 2 నిమిషాలు 45 నిమిషాలు ఒక పీరియడ్లో 1-2 నిమిషాలు నిలబెట్టి ఇచ్చేవారు. నిలబెట్టించి మళ్ళీ కూర్చోబెట్టేవారు. నిలబెట్టించి కూర్చొని మళ్ళీ నిలబెట్టించేవారు. ఎందుకంటే కాస్త ఏమైనా శారీరక కదలికలు ఏమైనా జరిగితే హుషారు వస్తుందని. ఒకసారి మనం కూడా ఆ విధంగా లేచి నిలబడితే ఏమైనా కొద్దిగా మనకు హుషారు ఉంటుందేమో. మరి సమాధానం చెప్పట్లేదు మీరు ఎవరు? పిల్లలు మీరు మాట్లాడాలా? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞకి అలాగే పౌలు చెప్పినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 13వ వాక్యానికి ఉన్న సంబంధం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా? తెలుస్తుందా? పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం అంటే మనమే. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శరీరము అంటే మనమే. మనమే అంటే ఎవరు? సంఘము. మనమే అంటే ఎవరమే? సంఘము. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి అంటే మన యొక్క వెల్ఫేర్, డెవలప్మెంట్. ఏ విధంగా? డబ్బులు పడిపోతే అభివృద్ధి అవుతా? చెప్పాం. బంగారం ఈ సంఘంలో మనందరికి పడిపోతే అభివృద్ధి అవుతామా? మరి ఏ విధంగా అభివృద్ధి అవ్వాలని కోరుకున్నారు యేసుక్రీస్తు వారు? ఆత్మపరంగా. ఓకే, ఆత్మపరంగా. ఏ రోజైతే యేసుక్రీస్తు దేవుని యందు మనం ఆత్మతో నింపబడి క్రీస్తు యందు విశ్వాసంతో ఉంటామో అది సంఘం అనిపించుకుంటుంది. అటువంటి సంఘాన్ని ఇక్కడ కోరుకున్నారు. క్రీస్తు శరీరము అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము అంటే సువార్త, దేవుని వాక్యము ఎక్కడైతే బోధింపబడుతుందో, ఎక్కడైతే బోధింపబడాలో, అర్థమైందా?
ఎక్కడ బోధింపబడుతుంది దేవుని వాక్యము? దెయ్యం దగ్గర ఉంటుందా దేవుని వాక్యం? ఉంటుందమ్మా? అపరిశుద్ధాత్మ ఉన్న దగ్గర దేవుని వాక్యం ఉంటుందా? ఉండదు కదా. మరి ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధులు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటారు. మరి పరిశుద్ధులు ఎప్పుడు ఉంటారు? ఎక్కడ ఉంటారు పరిశుద్ధులు? దేవుని వాక్యంలో ఉంది. దేవుని సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిశుద్ధులు. అర్థమైందా? అటువంటి పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వనట్లు ఆ పరిశుద్ధులు కూడా సంపూర్ణలు అవ్వాలి. అర్థమైందా? సంపూర్ణలు అవ్వాలంటే మనము ఎప్పుడు నేర్చుకున్నాం? సంపూర్ణత, పెర్ఫెక్షన్ గురించి, సంపూర్ణత్వం గురించి ఎప్పుడు నేర్చుకున్నాం? హలో, సంపూర్ణత్వం గురించి ఎప్పుడు నేర్చుకున్నాము? యేసుక్రీస్తు వారు సిలువపై పడినటువంటి పలికినటువంటి 7 మాటల్లో పెర్ఫెక్షన్, సంపూర్ణత్వం గురించి నేర్చుకున్నామా లేదా? మరి మర్చిపోతే ఎలాగా? మతిమరుపుగా పండిపోయి నాకు రావాలి, మీకేంటి చెప్పండి? ఏమ్మా, టకా చెప్పాలి. వచ్చే వారం మాత్రం చాలా బాగా మీరు ఆత్మీయంగా వృద్ధి చెందాలి. నాకు అసలు నేను ప్రభుని ఎక్కువ నేను నమ్మను. తెలుసా విషయం మీకు? అడుగు మా ఇంట్లో. ఒకప్పుడు తర్వాత నా సహోదరుడు సంఘం పెట్టితే నాకు ఎందుకు మరి మా అమ్మగారు అదే అన్నగారికి ముందు నడిపించి తోడుండారన్నారు. ఆర్సీఎం చర్చికి కూడా నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళను, కొన్ని విషయాలు బట్టి. కానీ ఇది మన సంఘంలో త్యాగం ఉండాలి. అంటే సంఘం తాలూకు విధుల గురించి ఇంకొక వారం చూద్దాం, నేర్చుకుందాం. సంఘం అంటే ఎలా ఉండాలని. అర్థమైందమ్మా? ఇప్పుడైతే మాత్రం క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, అంటే క్రీస్తు శరీరం అంటే మనమే. మనం క్షేమాభివృద్ధి అంటే మనలో క్షేమం ఉండాలా, అభివృద్ధి ఉండాలా. అంటే రక్షణ, క్షేమం అంటే రక్షణ ఉండాలా. అలాగే అభివృద్ధి అంటే ఏముండాలి? ఆత్మాభివృద్ధి ఉండాలి, డెవలప్మెంట్. అంతేగాని సంఘానికి వెళ్తే మాకు వారంకి పట్టు చేరేస్తారు, లేకపోతే సంవత్సరంకి మాకు ఆదివారం భోజనాలు పెడతారు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి మంచి డిస్కో పెడతారు, డిస్కోలో మేము పాటలు గీయడం. అది కాదమ్మా సంఘం అంటే. అది కాదు. ఇప్పుడు చెప్పారు కదా, సంఘం అంటే క్షేమాభివృద్ధి, రక్షణ ఉండాలా, నీ పాపానికి రక్షణ దొరకాల, అలాగే ఆత్మక భోజనం దొరకాల. ఈ 2 ఎక్కడ దొరుకుతాయి? అదే నీ సంఘము. అర్థమైందా? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మనం నేర్చుకున్నాం కదా, నిత్య జీవం దొరకాల, పాప క్షమాపణ దొరకాల. అదే సంఘము. ఆ సంఘం అనేది క్రీస్తు శరీరమై మనం ఉన్నాం కాబట్టి మన అందరికీ కూడా క్షేమాభివృద్ధి, రక్షణ కావాలా, నిత్య జీవం కావాలా, పాప క్షమాపణ కావాలా. ఈ పరిచర్య ధర్మము అంటే ఈ యొక్క వాక్య పరిచర్య ధర్మము జరిగితేనే ఆ 3 ఉంటాయి. దేవుని యొక్క పరిచర్య జరిగితేనే ఈ 3 ఏవి? పాప క్షమాపణ, నిత్య జీవము. ఈ 2 దొరకాలంటే ఏం జరగాలమ్మా? వాక్య పరిచర్య జరగాలి. ఇది లేకపోతే 0. అర్థమైందా? ఇది లేకపోతే 0. ఇది ఉంటే మనకేం దొరుకుతాయి? పాప క్షమాపణ దొరుకుతుంది, 2 నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభు ఏం చెప్పారు? కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. ఊరకనే నేను అక్కడ నాకు ఖాళీ స్థలం ఉంది, ఖాళీ ఉందని ఒక బడ్డీ కొట్టు పెడితే పర్వాలేదు, సంఘం పెట్టకూడదు. అర్థమైందమ్మా? ఖాళీ బడ్డీ కొట్టు పెడితే పర్వాలేదు, సాయంత్రం అయ్యేసరికి 100-200 అమ్ముదాము, ఖర్చులు పోగా ఒక 50 రూపాయలు మిగులుతుంది, చక్కగా జోబులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. చాలా కొట్టు పెట్టి పర్వాలేదు ఆ ఖాళీ స్థలంలో. లేకపోతే 4 కర్రలు వేసి చుట్టూ వేసి ప్యాకెట్ పెట్టి పర్వాలేదు. కానీ మందిరం అనేది, సంఘం అనేది పెట్టకూడదు. ఎప్పుడు పెట్టాలి సంఘం అమ్మ? పిలుపు ఉండాలా. ఇప్పుడు చదువుకున్నాం కదా, సంఘాన్ని నియమించే, సంఘాన్ని తయారు చేయడానికి దేవుని యొక్క అనుజ్ఞ ఉండాలి, దేవుని యొక్క పిలుపు ఉండాలి. ఎంతోమంది, ఎన్నో చర్చిలు మనం ఎక్కడెక్కడికో బస్సుల్లోనో ఆటోలో వెళ్ళినప్పుడు చూస్తాం, రోడ్డు పక్కన కొన్ని కూలిపోయి ఉంటాయి. అర్థమైందమ్మా? పెడతారు, కొన్ని కూలిపోయి ఉంటాయి. సంఘాలు కొన్ని కూలిపోతాయి.
శారీరకమైన సంఘాలన్నీ కూలిపోతాయి, ఆత్మీయమైన సంఘాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. అర్థమైందా? నేను చాలా చూసా కూడా, వెళ్ళేటప్పుడు పడిపోయి ఉంటాయి కొన్ని శారీరకమైన సంఘాలు. అవి అంటే శారీరకమైన ఆలోచనతో పెడతారు, కానీ ఆత్మీయ సంఘాలు ఎప్పుడు కూడా పోలవు. అక్కడ ఏముంటుందమ్మా? దేవుని ఆత్మ వాక్య రూపంలో ఉంటుంది. అదే సువార్త. అర్థమైందా? ఆయన అటువంటి పరిచర్య ధర్మం జరగాల. యేసుక్రీస్తు వారు కోరుకున్నది కూడా అదే. 3.5 ఏళ్ళు ఆయన ఉన్నటువంటి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 ఏళ్ళు సువార్త చేశారు ఆయన. ఆ సువార్త ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞను ఆయన నెరవేర్చారు, సువార్త చేశారు. మరి ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఆ సువార్త ఆజ్ఞని మనం నెరవేర్చాలి కదా. ఆ నెరవేర్చడానికే ఆయన ఎవరెవరిని? అపోస్తుల్ని, రెండవదిగా ప్రవక్తల్ని, మూడవదిగా ఎవరమ్మా? సువార్థికులను, కొందరు కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అంతే తప్ప ఊరకనే ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఏదో చేస్తాను అంటే కాదు. ఇదంతా కూడా దేవుని యొక్క పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఉన్నాయి వాక్యాలు, కానీ సమయం లేదు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మార్కు సువార్త మార్కు సువార్త 16-15వ అధ్యాయం, 15వ వచనం. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. సువార్త పరిచర్యలో దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామమ్మా? సంఘం అంటే ఏంటో తెలుసుకున్నాం. అర్థమైందా? సంఘం అంటే ఏంటి, ఎవరు? అలాగే ఆ సంఘాన్ని దేవుడు ఇప్పుడే కాదు, పాత నిబంధన కాలం నుండి కూడా ఆయన యొక్క సంఘాన్ని నిలబెడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచి? మనల్ని పుట్టించినప్పటి నుంచి. అర్థమైందమ్మా? జగత్తు పునాది వేయబడిన నుంచి, జగత్తు పునాది వేయబడిన నుంచి దేవుడు, చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మతో సంఘాన్ని నడిపిస్తూనే ఉన్నారు. చెప్పాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరెవరిని ఎన్నుకున్నారు? ప్రవక్తలను ఎన్నుకున్నారు. ఎప్పుడు? పాత నిబంధన గ్రంథంలో. అర్థమైందమ్మా? తర్వాత యేసుక్రీస్తు వారు తమ కుమారుని పంపించిన తర్వాత యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. ఓకే, జరిగిందా లేదా? జరిగింది కదా. మరి యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తుల తర్వాత మళ్ళీ ఎవరమ్మా వచ్చారు? ఎవరు వచ్చారు? బోధకులు, సువార్థికులు వచ్చారు. అంటే దేవుని యొక్క మాట నెరవేరుతుందా లేదా? నెరవేరుతుందా? అందుకని ఈరోజు సంఘం అంటే ఏంటి? సంఘానికి ఉన్నటువంటి అధికారి ఎవరు? అధికారి, నాయకుడు. తర్వాత సంఘాన్ని ఎవరు నడిపించాలి? అసలు ఆ నడిపించినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారా లేదా అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకున్నామా లేదా? మత్తయి సువార్తలో తెలుసుకున్నాము, పౌలు ఎఫెసీ పత్రికలో తెలుసుకున్నాము, తర్వాత ఇప్పుడు మార్కు సువార్తలో తెలుసుకున్నామా లేదా? అంటే బైబిల్ ప్రకారంగా మనము సంఘం అంటే ఏంటి, సంఘాన్ని ఎవరు నిర్వర్తించాలి, సంఘాన్ని నడిపే వాళ్ళు దేవుని యొక్క పిలుపుతో ఉన్నటువంటి వారా లేదా అనేది తెలుసుకున్నామా లేదా? ఓకే, అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయాన్ని బట్టి ఈ యొక్క పరిచర్య, సువార్త పరిచర్యను
క్షేమకరంగా ఆత్మతో ఆత్మీయంగా నడిపించినటువంటి ఆ పరిశుద్ధ పరలోక తండ్రి, ఆయన కుమారుడు రక్షకుడైనటువంటి పునరుత్థాన యేసుని యొక్క ప్రేమ కరుణ కృప ద్వారా ఈ సంఘము, మహానేక సంఘము, సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా క్షేమాభివృద్ధి కలిగి జీవించాలని ప్రత్యేకంగా ఈ సమయంలో ఆ యొక్క దేవాది దేవుడు పరిశుద్ధ తండ్రిని, ఈ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక మాట, రోమా పత్రిక ఒకసారి చేయనమ్మా, ఒకసారి రోమా 2:22 ఒకసారి. రోమా పత్రిక 2:22. అయితే సంఘ కాపర్లు ఏ విధంగా ఉండాలనేది దేవుడు ఒక్క మాట చూడండి. ఎలాగంటే, ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగలి వద్దని ప్రకటించు నీవు, దొంగలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకొని నీవు, గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రములను అతిశయించు నీవు, ధర్మశాస్త్రం మీరటి వలన దేవుని అవమానం పరిచదవా? ఏమండి అంటే సంఘ కాపరి ఏ విధంగా ఉండాలో ప్రభు మాట్లాడుతున్నారు అనమాట. ఏమండి సంఘ కాపరి ఏ విధంగా ఉండాలో ప్రభు మాట్లాడుతున్నారు. మనం బోధించడం కాదు, మనము దాన్ని ఆచరించి సంఘంలో ఉన్న వారందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని ప్రభు తెలియజేస్తాను అనమాట. ఏమండి అది. సో చాలా విషయాలు తమ్ముడు చాలా చక్కగా చెప్పారు విషయాలని, అవన్నీ హృదయంలో తలపోసుకున్నాం. అది తర్వాత కానుకలు సమర్పించుకున్నాం, పాట పాడుతుంటే కానుకలు సమర్పించుకున్నాం.